చేస్తున్నాడు. 139వ కీర్తన 19వ చరణం చదవండి. దేవా నీవు ఉందా, అది నీవు నీ భక్తిహీనులు మీదికి వేరు, నీవు భక్తిహీనులను మీదికి వేరు. కానీ స్పష్టంగా చదవాలి. చూడండి, 139వ కీర్తన 19వ చరణంలో చూస్తే ఒక ఆత్మ సంబంధమైన సత్యం. ఆ సత్యాన్ని గుర్తిరిగి దైవ సేవకులుగా మిమ్మలను గద్దించడానికి కానీ, హెచ్చరిక చేయడానికి కానీ, బుద్ధి చెప్పడానికి కానీ రోషం కలిగి ముందుకు వస్తున్నాం. ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. చదువురా మరోసారి. దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించేదవు. నరహంతకులారా నా యొక్క నుండి తొలగిపోవడి. ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. తల పైకెత్తినాక బైబిల్ వైపు చూడండి. తల పైకెత్తి. ఇది మంచి పని. వాక్యం చదువు అమ్మగాని తలను పైకెత్తి వాక్యం వినడం మంచి పని. మళ్ళా తల కిందకి పెట్టి గొర్రెలాగా వాక్యం చదవకండి. చదవనప్పుడు చదవండి. వాక్యం చెప్పేటప్పుడు తల పైకెత్తి సేవకుని ముఖకాంతిలో చూస్తున్న మాటను శ్రద్ధగా వినాలి. ఇక్కడ ఏముందంటే, దావీదు భక్తుడు తెలుసుకున్న సత్యం ఇది. దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. సంహరించడం అంటే తెలుసా? సంహరించడం అనే ఆ మీనింగ్, దానికి అర్థం ఏంటంటే చంపడం, శిక్షించడం, హాని చేయటం, కీడు చేయటం, నష్టం చేయటం. ఎవరికి? భక్తిహీనులకు. మా బాధ ఏంటంటే, మీరు భక్తిహీనులుగా ఉండకూడదు. ఎందుకయ్యా? మీరు భక్తిహీనులుగా ఉంటే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. శిక్షకు పాత్రలవుతారా మీరు? శిక్షకు గురవుతారా మీరు? శనివారం ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అంటే ఒక ఆమె అడిగింది. శనివారం ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అంటే ఒక ఆమె సరిగింది. శనివారం ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అంటే మా బాధ నీకేం తెలుసని రసోసులాడుతుంది. శనివారం ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అంటే ఖాళీ లేదంత కాదు. ఎవరి శనివారం ప్రార్థనకు నువ్వు రాకపోతే నీవు భక్తిహీనురాలవు. నీవు భక్తిహీనురాలవైతే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను శిక్షిస్తాడు. పొద్దుగూకులు మనం సంహరించడం అంటే కొంతమంది కోపం వస్తుంది, చంపేస్తాడు దేవుడు. మళ్ళా ప్రశ్న, నువ్వు చేసే తప్పు చేస్తూనే ఉంటావు. తప్పు చేస్తే పడతాడా? తప్పు చేస్తే శిక్షిస్తాడా? తప్పు చేస్తే చంపుతాడా అని రివర్స్ అవుతూ ఉంటుంటాం. ఈ వాక్యం చూడండి, దావీదు అంటున్నాడు, దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా, జాలి కనికరం దయ ప్రేమ లేకుండా ఏం చేస్తాడమ్మా? దీవిస్తానన్నాడా? భక్తిహీనులను ఆశీర్వదిస్తానన్నాడా? భక్తిహీనులకు మేలు చేస్తానన్నాడా? భక్తిహీనులను బలపరుస్తానన్నాడా? ఏమండి? భక్తిహీనులకు కృప ఇస్తానన్నాడా? మరి మీరు భక్తిహీనులు ఉంటే కృప దొరికిద్దా? మీరు భక్తిహీనులు ఉంటే ఆశీర్వాదం దొరికిద్దా? మీరు భక్తిహీనులు ఉంటే మేలు పొందుకుంటారా? మీరు భక్తిహీనులు ఉంటే మీరు అభివృద్ధి అవుతారా? అభివృద్ధి అవ్వరు, మేలు పొందుకోలేరు, దీవెని పొందుకోలేరు. మీరు అనుకుంటారు ప్రార్థనకి వెళ్ళాం కదా, ఆదివారం గుడికి వెళ్ళాం కదా అని మీకు మీరు అడ్జస్ట్ అయిపోతుంటుంటారు. కానీ మీలో ఉన్న భక్తిహీనత ఏమిటో మీకు అర్థము కాకుండా ఉంటారు. ఆ భక్తిహీనత ఏమిటో దేవుడు సేవకుడుకు బయలుపరిచి సేవకుడు ద్వారా సువార్త వెల్లడి చేస్తారు. ఈరోజు అదే చెప్తున్నా. గత రాత్రి ఎంతమంది ప్రభు సందుకు వచ్చుంటే ఎంత విజ్ఞాపన ప్రార్థన జరిగేది, ఎంతో ఆత్మ సంబంధమైన ఆరాధన జరిగేది, ఎంతమంది కోసం మన ప్రార్థనలు చేసేవాళ్ళం.
గత రాత్రి శుద్ధీకరణ కూటమి కదా. ఎందుకంటే తెల్లారి ప్రభు యొక్క శరీరం భుజించాలి, ప్రభు యొక్క రక్తము పానం చేయాలి కదా. ఆ ప్రభు యొక్క శరీరం తినడానికి, ప్రభు యొక్క రక్తం పానం చేయడానికి భక్తిహీనత ఉంటే ఆయన సంహరిస్తాడు కదా. ఆ భక్తిహీనతను శుద్ధీకరణ కూటములో ఒప్పుకొని విడిచిపెడితే మనల్ని భక్తి పరులుగా దేవుడు చేస్తాడు కదా అనే ఆలోచన మనకు లేకపోతే దీవెన ఎట్లా వస్తుంది? అందుకంటున్నాడు కీర్తనకారుడు, దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. మీరే తీర్మానం చేసుకోండి. భక్తిహీనులుగా ఉండి నష్టపోతారా? భక్తిహీనులుగా ఉండి శాపానికి గురవుతారా? అలాంటి మమ్మల్ని శపించాడు అయ్యగారు, మమ్మల్ని శపించడమే ఈ పాస్టర్ గారు పని, మమ్మల్ని తిట్టడమే మాకు అదే పనా? ఎందుకు తిడుతున్నాం, ఎందుకు హెచ్చరిక చేస్తున్నాం, ఎందుకు గద్దిస్తున్నాం అంటే మీరు భక్తిహీనులుగా ఉండకూడదు అని